సో ట్రక్ అయితే పోర్టల్ అయితే బుక్ చేసినాం, వచ్చేసింది. టాటా అయితే ఇచ్చినాము, సామాన్ అయితే దింపేసినాము. సో వర్క్ అయితే స్టార్ట్ అయితే వేసేసినాము. ఇప్పుడు స్టేజ్ అయితే నుంచో అయితే పెట్టేసినాము. ఇప్పుడు ఉన్నట్టుండి మొత్తం బ్లాక్ అయితే అయిపోయింది. ఇప్పుడు వర్షం పడదా అనుకో, పాట్స్ ఉన్నాయి కదా, ఈ పాట్స్ అయితే అక్కడక్కడ పెట్టాలా, ఒకటి ఇంకా లైట్స్ అయితే పెట్టాలా. ఫైనల్గా వర్క్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. లైట్స్ కూడా పెట్టేసినాం, చూడండి మొత్తం వర్క్. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇలా అయితే వర్క్ డే అనమాట. సో ఇలా వర్క్ అవుతుంది, వర్క్ అయితే వెళ్తున్నాం. సో ఇలా వ్లాగ్ కూడా వర్క్ వ్లాగే చేస్తాను నేను. ఇలా వర్క్ ఏంటంటే డెకరేషన్ వర్క్స్. సో ఈ మధ్య నేను వేరే వర్క్స్ కూడా వెళ్ళి ఆ వ్లాగ్ కూడా వేస్తున్నాను కదా. సో ఇవాళ అయితే మేము వెళ్ళేది డెకరేషన్ వర్క్. సో సామాన్ అన్నీ అవుతున్నాయి. ఇప్పుడు ట్రక్ వచ్చే వరకు అయితే వెయిట్ చేయాలా. సో ట్రక్ అయితే పోర్టల్ అయితే బుక్ చేసినాం, వచ్చేసింది. టాటా ఏసీ లోడ్ కూడా వేసేసినాము. సో తాడైతే ఆడుతున్నారు, సామాన్లు ఎక్కువ అయిపోయినాయి కదా. సో అందుకోసం తాడైతే ఆడుతున్నారు. ఇప్పుడు లొకేషన్ దగ్గరికి వెళ్ళిపోవడమే. ఈ లోడ్ చేయడానికి మాకైతే హాఫ్ అన్ అవర్ అయితే టైం అయితే పట్టింది. దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇది వచ్చేసి ఫలక్నామా దగ్గర. సో వచ్చి సామాన్ అయితే దింపేసినాము. సో అన్లోడింగ్ అయితే చేసేసినాము. సో నేను ఎప్పుడైనా లోడింగ్ చేసేటప్పుడు అన్లోడింగ్ చేసేటప్పుడు వీడియో అయితే దిగా. ఎందుకోసం అంటే నేను వర్క్ చేసుకుంటా ఇట్లా వీడియో అయితే తీయలేను. సో అందుకోసం అనే అంతా తీసేసినాక వీడియో అయితే తీసి చెప్తా. ఇప్పుడు ఎండలోనే వర్క్ అయితే వేయాలా. సో హాల్ అయితే మస్తు ఉంది పెద్దగా. సో అక్కడో కాల్ ఇక్కడో కాల్, కానీ అంటే ఒకటే హాల్లో అక్కడ ఫంక్షన్ చేసుకోవచ్చు, ఇక్కడ ఫంక్షన్ చేసుకోవచ్చు. అక్కడ వేస్తే మంచిగా ఉంటుండే, ఎండలా చేయకుండా నార్మల్గా వేస్తుండే. కానీ ఇప్పుడు ఓపెన్ ప్లేస్లో, సో ఇది నైట్ ఫంక్షన్, అందుకోసం ఓపెన్ ప్లేస్లో అయితే ఇప్పుడు మేము డెకరేషన్ అయితే వేయాలా. నేనైతే సామాన్య లోడ్ చేసినాక వెనకాల అయితే కూర్చొని వచ్చిన. సో ఇక్కడికి రావడం అయితే పెద్ద అడ్వెంచరే. వర్క్ అయితే స్టార్ట్ అయితే వేసేసినాము. ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అవుతుంది. 2:30కి అయితే వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. సో చూద్దాం మొత్తం ఫైనల్గా వర్క్ అయితే అయిపోయే వరకు ఏ టైం అవుతుందో అని చెప్పి. ఆల్మోస్ట్ నైట్ అయితే అవుతుంది పక్కా, చీకటి అవుతుంది. 6 to 7 అయితే పక్కా అవుతుంది. సో చూద్దాం ఏ టైం వరకు అయితే కంప్లీట్ చేస్తాము అని చెప్పి. సో ఇప్పటిదాకా వర్క్ చేసే ముందు అయితే చెప్పిన ఇట్లా ఎండ్ అయితే కొడుతుంది, వర్క్ చేయలేమని. చూడండి ఉన్నట్టుండి మొత్తం బ్లాక్ అయితే అయిపోయింది. ఇప్పుడు వర్షం పడదా అనుకో, మొత్తం స్టోర్ అయిపోతుంది మా వర్క్ అంతా. సో స్టేజ్ అయితే నించోబెట్టేసినాము. ఇప్పుడు దీనికి డెకరేషన్ అయితే వేయాలా. సో ఇట్లా నించోబెట్టినాక మాకైతే కొంచెం వర్క్ చేసినట్టు అయితే అనిపిస్తుంది. సో కిరణా ప్రయాణం అయితే ఇంకా ఫిట్టింగ్ అయితే వేస్తున్నారు స్టేజ్ అయితే నించోబెట్టినాక. సో ఫిట్టింగ్ వర్క్ అవుతుంది, ఆ ఫిట్టింగ్ వర్క్ అయితే వేస్తున్నారు అన్న వాళ్ళు. మధ్యలో ఇట్లా అందరం కలిపి అన్నం అయితే తింటున్నాము. తినేసి అయితే వచ్చినాము. మళ్ళీ వర్క్ అయితే స్టార్ట్ అయితే చేస్తున్నాము. ఆల్రెడీ అక్కడ కింద అయితే వర్క్ స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మేము వెళ్ళి వర్క్ అయితే స్టార్ట్ చేస్తాం. షార్ట్స్ చేస్తున్నా పైన అయితే అన్న వాళ్ళు వర్క్ అయితే చేస్తున్నారు. సో యాక్చువల్లీ మేము ఫిట్టింగ్ వర్క్ చేస్తున్నాం, ఇంకా పూల వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా పూల వర్క్ చేస్తున్నారు. సో మా ఫిట్టింగ్ అయిపోయే లోపు వాళ్ళు పూల వర్క్ చేసుకుంటే ఇట్లా ఫినిష్ పైన పూలు పెట్టేస్తే వర్క్ అయితే ఫినిష్ అయితే అయిపోతుంది. కానీ మేము ఫిట్టింగ్ అయితే వేసేసినాము, ఇప్పుడు వాళ్ళు పూల వర్క్ చేస్తున్నారు. సో ఇంకా కొంచెం వర్క్ అవుతుంది స్టేజ్ పైన, అదైతే అన్న వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు. సో పైన వెదర్ యూస్ అయితే భయం అవుతుంది, వర్షం పడుతుందేమో అని. కానీ నిన్న కూడా ఇట్లనే ఉండే, వర్షం అయితే ఏం పడలే. సో ఇలా కూడా పడొద్దని అనుకుంటున్నాం, అంటే ఓపెన్ స్పేస్ కదా. సో ఇట్లాంటి టైంలో ఆ వర్షం పడ్డది అనుకో, మొత్తం ఇదైతే ఫంక్షన్ ఉందో అంత స్పాయిల్ అవుతుంది. సో అందుకోసమే వర్షం పడొద్దని అనుకుంటున్నా. సో పూలు కూడా అయితే పెట్టేస్తున్నారు చూడండి. సో వాళ్ళు అట్లా అన్నీ స్క్రీన్ షాట్లు వేసి వర్క్ అయితే వేసారు. సో మా డెకరేషన్ అయితే కంప్లీట్ అవడానికి అయితే వచ్చింది. సో నేను ఏదైతే కావద్దనుకున్నా అదే అవుతుంది, ఫుల్ వర్షం అయితే పడుతుంది చూడండి. అయితే డెకరేషన్ వేసుకుంటే మేమైతే నానిపోయినాము. ఇక ఇప్పుడు షెడ్ లోపలికి అయితే వెళ్తున్నాము. ఇప్పటిదాకా అయితే చాలా ఎక్కువ వర్షం అయితే పడ్డది, ఇప్పుడు కొంచెం లైట్గా అయితే పడుతుంది. సో మళ్ళీ వర్క్ దగ్గరికి అయితే వచ్చేసినాము. మా వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది.
ప్రవీణ్ అన్న అయితే లైట్స్ అయితే పెడుతున్నాను. లైట్స్ అయితే పెట్టినాక మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తా. ఇప్పటికైతే వర్క్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా కొన్ని చిన్న చిన్న వర్క్లు అవుతున్నాయి. అంటే ఈ పాట్స్ ఉన్నాయి కదా, ఈ పాట్స్ అయితే అక్కడక్కడ పెట్టాలా, ఒకటి ఇంకా లైట్స్ అయితే పెట్టాలా. సో అన్నీ అయిపోయినాక వర్క్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇప్పుడు అంతా క్లీనింగ్ అయితే వేయించేసినాము. ప్రవీణ్ అన్న వాళ్ళు అయితే లైట్స్ అయితే పెడుతున్నారు. సో లైట్స్ పెట్టినాం అనుకో మా వర్క్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. దగ్గర నుంచి స్టేజ్ చూడండి ఎట్లా ఉందో. కానీ స్టేజ్ ఏవి ఉన్నా కూడా దగ్గర నుంచి బాగుండవు, డెకరేషన్వి దూరం నుంచే బాగుంటాయి. సో ప్రవీణ్ అన్న కూడా ఒక యూట్యూబ్ ఛానల్ అవుతుంది, ప్రవీణ్ ఈవెంట్స్ అని, అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా వర్క్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. లైట్స్ కూడా పెట్టేసినాం చూడండి మొత్తం వర్క్. సో మా వర్క్ మొత్తం కంప్లీట్ చేయడానికి మాకు టైం వచ్చేసి 7 అయితే అయింది. 2:30కి స్టార్ట్ చేసినాం. ఇప్పుడు టైం కరెక్ట్ 7:16 అవుతుంది. సో వర్క్ అయితే ఇప్పుడైతే కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఇక్కడ లైటింగ్ అయితే ఎంత బాగాలేదు, మీకు ఇప్పుడు కూడా బ్లాగ్ చేసి చెప్దామంటే. సో ఇక ఇప్పుడు వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంటికి అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. కానీ చూడండి మా వర్క్ అయితే ఎట్లా ఉందో. దూరం నుంచి అయితే మంచిగా అనిపిస్తుంది ఎప్పుడైనా. డెకరేషన్ ఏది ఉన్నా కూడా దూరం నుంచి మంచిగా అనిపిస్తుంది, దగ్గర నుంచి అంతా మంచిగా అనిపించదు అంతా. సో ఫైనల్గా ఈ వీడియో అయితే ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నాను. ఈరోజుకి ఈ వీడియో అయితే మీ అందరికీ నా వీడియో నచ్చినట్టు అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.